టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గత పాలకుల పాపాలు మనకు శాపాలన్న చంద్రబాబు. బుడమేరులో పూడిక తీయలేదు, గుంతలు పూడ్చలేదని ఆరోపణ. అందువల్లే విజయవాడకు కనివిని ఎరుగని వరదలు వచ్చాయని వివరణ. ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టిన బోట్లు వైసీపీ వాళ్లవేనని వెల్లడి. మీకు మీరుగా తప్పుకుంటేనే గౌరవం. బడాబాబులకు సీఎం రేవంత్ హెచ్చరిక. అక్రమ నిర్మాణాలను కూల్చేయడం తప్పదన్న సీఎం. కోర్టుల్లోనూ పట్టు విడవకుండా పోరాడతామని వెల్లడి. తెలంగాణ పోలీస్ అకాడమీ పాసింగ్ అవుట్ పరేడ్ లో సంచలన వ్యాఖ్యలు. తెలంగాణ సీఎంను కలిసిన ఏపీ డిప్యూటీ సీఎం. బుధవారం ఉదయం జూబ్లీహిల్స్ లోని రేవంత్ రెడ్డి ఇంటికి పవన్ కళ్యాణ్. వరద బాధితుల సహాయం కోసం ₹1 కోటి చెక్కు అందజేత. సహాయక చర్యలపై కొద్దిసేపు చర్చించిన నేతలు. మాజీ ఎంపీ నందిగాం సురేష్ ను పరామర్శించిన అనంతరం జైలుపేట మీడియాతో మాట్లాడిన వైఎస్ జగన్. రెడ్ బుక్ మీకే సొంతం అనుకోవద్దు. అధికార పార్టీ నాయకులకు మాజీ సీఎం హెచ్చరిక. బెంగళూరు ప్యాలెస్ లో కూర్చునే వాళ్లకు ప్రజల కష్టాలు ఏం తెలుసన్న ఏపీ మంత్రి. వర్షాలు వరదలతో ఏపీ ప్రజలు అల్లాడుతుంటే వైసీపీ అధినేత వైఎస్ జగన్ రాజకీయాలు చేస్తున్నారని మండిపల్లి ఎద్దేవా. కుక్కల దాడుల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్న మాజీ మంత్రి. పసికందును కుక్కలు పీకుతున్న ఘటన కలిసివేసిందన్న హరీష్ రావు. కుక్కలు పీకు తింటున్న ఘటనపై ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు లేదని విమర్శ. ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితికి చెందిన శాసనసభ్యుడు పాడి కౌశిక్ రెడ్డి ఘాటు విమర్శలు. కాంగ్రెస్ పార్టీలో చేరిన సొంత పార్టీ ఎమ్మెల్యేలపై నిప్పులు. వారికి చీరలు గాజులు పంపుతున్నారు. ఇవి వేసుకుని నియోజకవర్గాల్లో పర్యటించాలంటూ హితవు. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ లో గత వైసీపీ ప్రభుత్వం చేసిన పాపాలు మనకి ఇప్పుడు శాపాలుగా మారాయని సీఎం చంద్రబాబు ఆరోపించారు. బుడమేరు పట్ల నాటి సర్కార్ వహించిన నిర్లక్ష్య ధోరణి విజయవాడకు ముప్పుగా పరిణమించిందని చెప్పారు. 5 ఏళ్లలో ఒక్కసారి కూడా బుడమేరు పూడిక తీయలేదని, గన్లు పూడ్చలేదని విమర్శించారు. దీంతో భారీ వర్షాలకు విజయవాడను కని విని ఎరుగని వరద ముంచెత్తిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. బుడమేరు వాగు పరిధిలో గత ప్రభుత్వం అక్రమార్కులను ప్రోత్సహించిందని, అక్రమ కట్టడాలకు తప్పుడు దారిలో అనుమతులిచ్చిందని వివరించారు. కుండపోత వర్షాలు, వరదలకు వాతావరణ మార్పులు కారణమని చెప్పారు. అయితే ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వరదల ప్రభావం తీవ్రంగా ఉంటుందన్నారు. తిండి అందించలేకపోతున్నాం. బోట్లు పంపిస్తే ఎన్డీఆర్ఎఫ్ లాంటి సంస్థ ముందుకు సాగలేక ఆ వెలాసిటీ, ఆ ఫోర్స్ వల్ల ఎన్నికొచ్చే పరిస్థితి వస్తామని మేము కూడా కొట్టుకొని పోతామని హెలికాప్టర్లు పెట్టాం. హెలికాప్టర్లో ఫుడ్ తీసుకుపోయిస్తే కొంత వేస్ట్ అవుతా ఉంది, కొంతవరకే చేరుతా ఉంది. డ్రోన్స్ పెట్టాం. ఎందుకంటే వీళ్ళంతా ఫుడ్ తీసుకపోతే వీళ్ళు కూడా దిగలేక కొట్టుకొని పోతామని భయంతో ఇసిరేయడం మొదలుపెట్టారు. దానివల్ల కూడా ఇబ్బందులు వచ్చాయి. అప్పుడు డ్రోన్లు పెట్టి ఇక్కడి నుంచి నేరుగా బిల్డింగ్ పైకి పంపించే పరిస్థితికి వచ్చాం. ఇన్ని అవస్థలు పడితే ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పేపర్ పెట్టుకొని విషం జిమ్ముతున్నారు అంటే ఓడిపోయారు కాబట్టి, ప్రజలు ఓడిచ్చారు కాబట్టి ఈ ప్రజలపైన ద్వేషం పెంచుకొని ఏదో ఒక విధంగా నష్టం చేయాలని ఆలోచించే పార్టీలు ఏమనాలి నాకైతే అర్థం కావడం లేదు. ఇలాంటి పార్టీలు రాష్ట్రంలో ఉండడమే మన దురదృష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను. భారతదేశ చరిత్రలో ఎక్కడా ఇలాంటి పార్టీ ఉండదు. నేరస్తులు రాజకీయాల్లోకి వస్తే, నేరస్తులు రాజకీయ ముసుగులో ఇలాంటి నేరాలు ఘోరాలు చేసి ప్రజా జీవితాన్ని అతలాకుతలం చేసినప్పుడు ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే కానీ నేరస్తులు రాజకీయ ముసుగు లేకపోతే నాకు 2 నిమిషాలు పట్టకొచ్చి తాట తీసి ఎక్కడ పెట్టాలనో అక్కడ పెట్టేవాడిని అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను చాలా సంక్షోభాలు చూశాను. నాకు ఇవన్నీ ఒక లెక్క కాదు. నా పీరియడ్లో ఎవడో రౌడీ అనేవాడు ఎవడో రోడ్డు మీదకి వచ్చేవాడు కాదు. ఒకే మాట చెప్పాను, ఎవరైనా రౌడీ అనేవాడు రోడ్డు మీదకి వచ్చేదానికి వీలు లేదు, ఈ రాష్ట్రంలో ఉండడానికి వీలు లేదని చెప్పి నిర్మోహమాటంగా యాక్ట్ చేసి రౌడీయిజాన్ని, అంత మునుపంత గల్లీకి ఒక లీడర్ ఉండేవాడు, అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఆ 9 సంవత్సరాలు రౌడీలు లేకుండా చేశాను. రాయలసీమ మొత్తం ముఠాలు ఒకరినొకరు కొట్టుకోరు చనిపోయేవాళ్ళు, కక్షలు పెంచుకునేవాళ్ళు, తరతరాలుగా ఆ కక్షలు కొనసాగేటివి. ఒకే మాట చెప్పాను, మా పార్టీ మీ పార్టీ అని లేదు,
ఎవరైనా ఒకటే ముఠా నాయకుడిగానే చూస్తానని ముఠాలు అణిచివేశాను. ఈరోజు రాయలసీమలో ముఠాలు లేవు. కమ్యూనల్ వైలెన్స్, మత విద్వేషాలు రెచ్చగొట్టే ఎవరైనా సరే వాళ్ళ మీద ఒక మాటలో చెప్పాలంటే కఠినంగా వ్యవహరించాలి. అక్రమ నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని, కూల్చివేత తప్పదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రాజెక్టుల వద్ద ఫామ్ హౌస్లు కట్టుకుంటూ డ్రైనేజీని గండిపేటలో కలుపుతున్నారని ఆరోపించారు. అలాంటి వాళ్లు అక్రమ నిర్మాణాల గురించి తమకు తాముగా తప్పుకుంటే గౌరవంగా ఉంటుందని చెప్పారు. నిబంధనలను బేఖాతరు చేస్తూ కట్టిన నిర్మాణాలను కూల్చివేయడం తప్పదన్నారు. వాటిపై కోర్టుకు వెళ్లినా విడిచిపెట్టే సమస్య లేదని, న్యాయస్థానాల్లోనూ పోరాడతామని స్పష్టం చేశారు. బుధవారం తెలంగాణ పోలీస్ అకాడమీలో నిర్వహించిన పాసింగ్ అవుట్ పరేడ్ లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలాలను ఆక్రమించుకోవడంతో వరదలు వచ్చి పేదల ఇళ్లు నీట మునుగుతున్నాయని అన్నారు. చెరువులు, నాలాలను ఆక్రమించి కట్టిన వాటిని తొలగించేందుకే హైడ్రాను ఏర్పాటు చేశామని వివరించారు. చెరువుల పూర్వ స్థితిలోకి తీసుకొచ్చేందుకు కృత నిశ్చయంతో ఉన్నామని అన్నారు. ఆక్రమణలు తొలగించి మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి చేస్తామన్నారు. మూసీ పరివాహక ప్రాంతంలోని 11,000 మంది నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి ఇస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. డ్రైనేజ్ కనెక్షన్ లేదు, వాళ్ళ డ్రైనేజ్ తీసుకొచ్చి గండిపేట నీళ్ళలో కలిపిండ్రు. వాళ్ళు వాడిన డ్రైనేజ్ నీళ్లు గండిపేట నీళ్ళలో కలిస్తే ఆ నీళ్లు తాగడానికి నగరానికి ఇస్తున్నాం. నేను అడుగుతున్న మిత్రులారా, ఇవాళ మీరు చెప్పండి, ఎవరో బలిసినోడు కట్టుకున్న ఫామ్ హౌస్ డ్రైనేజ్ నీళ్లు గండిపేట తాగి నీళ్ళలో కలుస్తుంటే ఆ నీళ్ళని నగర ప్రజలకు తాగడానికి ఇస్తే ముఖ్యమంత్రిగా నేను వైఫల్యం చెందినట్టు కాదా? ఒక్కసారి ఆలోచన చెయ్యండి. భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత చెరువులు, కుంటలు, నాలాలను ఎవడెవడో ఆక్రమించుకుంటే వాళ్ళ ఆక్రమణలో చెరబడితే ఇవాళ నగరం మీద ఉప్పెనై వరదలు వస్తున్నాయి. ఆ వరదలు ఎక్కడికి వెళ్తున్నాయి? బస్తీలో ఉన్న పేదోళ్ళ ఇళ్లకు పోతున్నాయి. పేదోళ్ళు జీవితకాలం కష్టపడి సంపాదించుకున్న ఫ్రిడ్జ్, టీవీ, మంచము, బట్టలు, కట్టుకున్న బట్టలతో సహా అర్ధరాత్రి పూట వాళ్ళ ఇళ్లకు నీళ్లు వస్తే తడిసి ముద్దయి అనాథలాగా రోడ్డు మీద నిలబడాల్సిన పరిస్థితులు వచ్చినాయి. మున్నేరు వాగు పక్కన ఖమ్మంలో అయినా, వరంగల్ జిల్లాలో అయినా, హైదరాబాద్ నగరంలో అయినా, కృష్ణానది ఒడ్డున మునిగే ప్రాంతాలైనా దుర్మార్గులు ఆక్రమించుకున్న చెరువుల వల్లనే ఇవాళ వరదలు వస్తున్నాయి. అందుకే హైడ్రాను ప్రారంభించడం. హైడ్రా స్పెషల్ టాస్కే ఈ చెరువులను ఆక్రమించిన వాళ్ళను చెరబట్టాలని, చెరబట్టిన వాళ్ళ నుంచి విడిపించాలని, అలాంటి వాళ్ళను అవసరమైతే చెరసాలకు తోలాలనేది నా ప్రభుత్వ విధానం. అందులో ఎంత గొప్ప వ్యక్తులున్నా, ఎంత మహామహులున్నా వాళ్ళు చెరువులను వదలక తప్పదు. అందుకే ఈ వేదిక మీద నుంచి గొప్ప వ్యక్తులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, అయ్యా ఆక్రమించుకున్న చెరువులను మీరే వదలండి, గౌరవంగా పక్కకు తప్పుకోండి, నీటిపారుదల శాఖకు అప్పగించండి, మీకేం కావాలనో పోయి దూరంగా కట్టుకోండి. లేకపోతే ఉన్న పలంగా నేల మట్టం కూలుతాయి, కూలగొట్టే బాధ్యత నేను తీసుకుంటా. ఇవాళ ఎఫ్టీఎల్లో కానీ, బఫర్ జోన్లో కానీ, నాలాలలో అక్రమంగా నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ నిరభ్యంతరంగా మేము తొలగిస్తాం. మీరు ఎక్కడికి వెళ్ళినా, మీరు తాత్కాలికంగా కోర్టుల నుంచి ఏమన్నా తెచ్చుకున్నా న్యాయస్థానాలలో కూడా కొట్లాడి ఆ స్టేలను వెకేట్ చేయించి మీరు ఆక్రమణలు తొలగిస్తాం. ఇదే కాదు, ఇవాళ మూసి ఒకప్పుడు అనంతగిరి నుంచి వచ్చే కృష్ణానది జలాలకు ఒక ఆలవాలం, కానీ ఇవాళ కాలుష్యం అయిపోయింది. ఏపీలో టీడీపీ నాయకులు అమలు చేస్తున్న రెడ్ బుక్ మీకే సొంతమని అనుకోవద్దని వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. మీ ప్రభుత్వం ఎల్లాకాలం ఉండదు, టీడీపీ నాయకులు జైలుకు వెళ్లక తప్పదని అధికార టీడీపీ నాయకులను హెచ్చరించారు. గుంటూరు జైల్లో ఉన్న మాజీ ఎంపీ నందిగాం సురేష్ ను పరామర్శించిన అనంతరం జైలు బయట మీడియాతో మాట్లాడారు. రెడ్ బుక్ పేరిట తప్పుడు సంప్రదాయానికి బీజం వేస్తున్నారని, ఈ తప్పుడు సంప్రదాయం రాబోయే రోజుల్లో సునామీలా వస్తుందని, ఆ రోజు ఇదే జైల్లో మీ వాళ్లందరూ ఉంటారని హెచ్చరించారు. మీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదని, ఇవన్నీ తాత్కాలికమే, మీరు భూస్థాపితం అయ్యే రోజులు వస్తాయని అన్నారు. విజయవాడ వరదలను డైవర్ట్ చేయాలని బోటు వివాదం చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబుపై మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ముఖ్యమంత్రిని ఆ రోజు అన్న మాట లంజా కొడక అని. నిజంగా
మాదిరిగా ఒక వ్యక్తి తిడితే రాష్ట్ర వ్యాప్తంగా ఆ ముఖ్యమంత్రిని ప్రేమించే వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించే వాళ్ళు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ కూడా కడుపు మండదా? ఎవరైనా చెబితేనే వాళ్ళు వచ్చి చేస్తారా? కడుపు మండిన వాళ్ళు ఈ అన్యాయాన్ని చూడాలనుకునే వాళ్ళు, చూడకూడదు అని అనుకునే వాళ్ళు కొంతమంది తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అటువైపు నుండి తెలుగుదేశం పార్టీ వాళ్ళు తప్పు చేసిందే కాక ధర్నా చేయడానికి వచ్చిన వాళ్ళ మీద దాడి చేయడానికి కూడా ప్రయత్నం చేశారు. ఆ దాడి జరిగిన పరిస్థితుల్లో, ఆ తోపులాటలో, ఆ తొక్కిసలాటలో తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద కొద్దో గొప్ప రాళ్ళు పడిండొచ్చు. నేను అడుగుతా ఉన్నా, ఆ జరిగిన ఘటనను ముఖ్యమంత్రిగా నన్ను అన్నా కూడా నేను చంద్రబాబు నాయుడు గారి మీద కక్ష సాధింపు చర్యతో వ్యవహరించాల. రాళ్ళు పడినాయి అని చెప్పి ఎప్పుడైతే తెలిసిందో వెంటనే అటువంటి ఆ ఘటనకు పోయిన వాళ్ళందరినీ కూడా ఎవరెవరు పోయారు అని చెప్పి ఆధారాలు చూసి, అక్కడ ఉన్న సీసీ కెమెరాలో, అక్కడ ఉన్న ఒక్కొక్క సెల్ ఫోన్ లొకేషన్స్, ఇవన్నీ ఆధారాల మేరకు చూసుకొని ఎవరెవరైతే పోయారో వాళ్ళందరినీ కూడా 41A ఇచ్చి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చూపించి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం కూడా జరిగింది. ఎందుకంటే 7 ఏళ్ల లోపు ఉన్న కేసు ఇది. శిక్షా కాల పరిమితి 7 ఏళ్ల లోపు ఉన్న శిక్షా కాలం పరిమితి ఉన్న కేసు ఇది. కాబట్టి దీంట్లో అరెస్ట్ చేయడం అన్నది ఇట్ డస్ నాట్ సర్వ్ ద పర్పస్. కాబట్టి 41A ఇచ్చి కోర్టుకు హాజరుపరచడం కూడా జరిగింది. మన ఇంత నిబద్ధతతో ఆ రోజు మేము అడుగులు వేసాం. ఇంత నిబద్ధతతో ఆ రోజు నిబద్ధతతో అడుగులు వేసి వాళ్ళందరినీ కూడా హాజరుపరిచి 41A కింద వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళందరినీ కూడా కోర్టు ప్రొడ్యూస్ చేశారు. నేను అడుగుతా ఉన్నా, ఈరోజు సురేష్ కానీ లేకపోతే వీళ్ళు అరెస్ట్ చేసిన డిప్యూటీ మేయర్ హస్బెండ్ కానీ వీళ్ళల్లో ఏ ఒక్కరైనా కూడా ఆ రోజు కనీసం లొకేషన్లో ఉన్నారా? వీళ్ళ సెల్ ఫోన్లు ఎక్కడున్నాయో ట్యాగ్ చేస్తే తెలియదా? తెలుగుదేశం పార్టీ ఆఫీసులో సీసీ కెమెరాలు ఉంటాయి. వర్షాలు వరదలతో ఏపీ ప్రజలు అల్లాడుతుంటే వైసీపీ అధినేత వైఎస్ జగన్ రాజకీయాలు చేస్తున్నారని ఏపీ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. వరదలతో ఏపీ ప్రజలు అల్లాడుతుంటే వైసీపీ అధినేత వైఎస్ జగన్ రాజకీయాలు చేస్తున్నారని ఏపీ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ఆయన బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. విజయవాడ వాసులు 12 రోజులుగా వరదల్లో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తే వారిని పరామర్శించకుండా జైలులో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పరామర్శించడం సిగ్గుచేటన్నారు. బెంగళూరు ప్యాలెస్ లో కూర్చునే వాళ్లకు ప్రజల కష్టాలు ఏం తెలుస్తాయని ఆరోపించారు. ప్రజలు కష్టాల్లో ఉంటే జగన్ కు రాజకీయాలు కావాల్సి వచ్చిందా అంటూ నిలదీశారు. ప్రకాశం బ్యారేజ్ అంటే కృష్ణా గుంటూరు జిల్లా వాసులకు ఒక జీవనాడి లాంటిది. ఎందుకంటే దానివల్ల సుమారు 20 లక్షల ఎకరాల భూములకు నీరందిస్తున్నాం, లక్షలాది మందికి తాగునీరు కూడా ఇస్తున్నామంటే అది కేవలం ప్రకాశం బ్యారేజ్ వల్లే. ఈరోజు వర్షాలతో ప్రకాశం బ్యారేజ్ పూర్తిగా నిండిపోతే ఆ బ్యారేజ్నే నామరూపాలు లేకుండా చేయాలని కుట్ర పందింది ఎవరో మీ అందరికీ తెలియజేస్తున్నాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రభుత్వాన్ని కోల్పోయిన తర్వాత, ప్రతిపక్షం లేక ఉన్న తర్వాత ఇలాంటి ఎన్నో దుర్మార్గమైన చర్యలకు ఆయన యొక్క నాయకులైతేనే పాల్పడుతున్నారంటే దాంట్లో ఏ విధమైన అతిశయోక్తి లేదు. ఎందుకంటే దానికి ఉదాహరణే మొన్న 10 రోజుల ముందు జరిగిన విషయాలన్నీ మీ దృష్టికి తీసుకొని పోతున్నా. ముఖ్యంగా ఆ రోజు సెప్టెంబర్ 2వ తారీఖున భారీ వర్షాల వల్ల ప్రకాశం బ్యారేజ్ నిండడం జరిగింది. ఆ రోజున తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి అనుచరులు ఎవరైతే ఉన్నారో తలసిల రఘురాం, ఆయన గురించి మీకు చెప్పనవసరం లేదు. గత 5 సంవత్సరాల ముందు ప్రభుత్వం ఎప్పటి నుంచి ఉన్నదో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డికి పర్సనల్ అసిస్టెంట్గా ఒక ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్న అతను తలసిల రఘురాం. అంటే
ఆ తర్వాత నందిగామ సురేష్ జీవితం అంతా ఒక క్రైమ్ స్టోరీ. ఎందుకంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి చేసిన దాంట్లో ముఖ్య కుట్ర పొందిన వాళ్ళలో ముఖ్య వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది ఆయన నందిగామ సురేష్. ఈరోజు ఆయన కటకటాల పాలవడం కూడా జరిగింది. అలాగే వాళ్ళ కోమటి రామ్మోహన్, ఉషాద్రి వీళ్ళంతా పక్కా వైసీపీకి చెందినవారు కాదా అని నేను జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా. మీరు చేసింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఇలాంటి విపత్తులు సంభవించిన రోజు మేము ఆ ప్రభుత్వం ప్రజలకు అండగా ఉండామని చెప్పి మేము ఒక పక్కల కష్టపడి పనిచేస్తూ ఉంటే నీ యొక్క నాయకులు చేస్తున్న రాద్ధాంతం ఏం చెప్తున్నా మేము ముందరికి తీసుకొస్తున్నాం. ఆ రోజు గుంటూరు జిల్లాకు సంబంధించిన పడవలు ఏవైతే 3 పడవలు సుమారు ఒక్కొక్క పడవ 50 టన్నులు ఉంటుంది. 120 బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచిన కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇటీవల పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ 4 వారాల్లోగా చర్యలు తీసుకోవాలని హైకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. కాగా కోర్టు తీర్పుపై పార్టీ మారిన ఎమ్మెల్యేలు స్పందించిన తీరును బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఖండించారు. అలాగే వారికి చీరలు, గాజులు పంపుతున్నానని హైదరాబాద్ లోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ మారిన 4 ఎమ్మెల్యేలకు దమ్ముంటే రాజీనామా చేసి ఉప ఎన్నికలకు రావాలని కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. అలాగే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పూటకో పార్టీ మారుతున్నారని, అతన్ని పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు రిజెక్ట్ చేశారని, త్వరలో దానం శాశ్వతంగా మాజీ ఎమ్మెల్యేగా నిలిచిపోతారని చెప్పుకొచ్చారు. కడియం శ్రీహరి కూడా చీటర్ అని, ఆయనకు ఉప ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కదని జోష్యం చెప్పారు. హైకోర్టు తీర్పుతో ఎమ్మెల్యే ఎరకపూడి గాంధీ మాటలు మారుస్తున్నారని, ఆయన నకిలీ గాంధీగా మారిపోయారని, ఇంకా బీఆర్ఎస్ లో ఉంటే తెలంగాణ భవన్ కు రావాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. ఇలా దానం నాగేందర్ గారు మాట్లాడింది స్టేట్మెంట్ ఆంధ్రజ్యోతిలో నేను చూసిన. బీఆర్ఎస్ పార్టీ అట బిచ్చగానమాట. మిస్టర్ దానం నాగేందర్ సాబ్, బిచ్చగానివి నువ్వు, అది మేమన్నే. మీ ముఖ్యమంత్రి నువ్వు బిచ్చగానివి దివాన్ షా బార్ దగ్గర బీడీలు అమ్ముకుంటున్నావు అని అన్నది మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. దానం నాగేందర్ పంచకుట చౌరస్తల దివాంచి దగ్గర బీడీలు అమ్మేటోడు. బిచ్చగాను అనేది నువ్వు, మేం కాదు కదా. పూటకో పార్టీ పూటకో మాట ఉండేటోనివి నువ్వు కదా. కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు, దాని తర్వాత తెలుగుదేశం పార్టీ పోయినావు, దాని తర్వాత మళ్ళా కాంగ్రెస్ పార్టీకి వచ్చినావు, మళ్ళా తర్వాత మళ్ళా బీఆర్ఎస్ పార్టీకి వచ్చినావు, మళ్ళా కాంగ్రెస్ పార్టీ పోయినావు. యు ఆర్ నేమ్డ్ యాజ్ అ చీటర్ ఆఫ్ హైదరాబాద్. నీకంటే పెద్ద చీటర్ ఈ ప్రపంచంలోనే లేడు. ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతా ఉన్నావు. మొన్న ఈ పార్టీలో చీట్ చేసి పోయి కాంగ్రెస్ పార్టీ నుంచి సికింద్రాబాద్ పార్లమెంట్ గా చేస్తే ప్రజలు నీకు బుద్ధి చెప్పిర్రు. రేపు నువ్వు ఎమ్మెల్యేగా కాదు మాజీ ఎమ్మెల్యేగా శాశ్వతంగా మిగిలిపోతావు. గ్యారెంటీ నాగేందర్ రాసి పెట్టుకో అని చెప్తా ఉన్నాను. ఇక కడియం శ్రీహరి మాట్లాడిండు. 2వ బెంచ్ ఉన్నదట, 3వ బెంచ్ ఉంటుందట. అరే మీకు సిగ్గులు శరాలు లేవా? నేను అడుగుతున్న పార్టీలు మారిన వాళ్ళే లేవా? మీకు సిగ్గు శరము లజ్జ మానం ఇజ్జత్ లేని వాళ్ళ? మీరు మొగోళ్లే కదా, పెద్ద పిగుడుగాలే కదా మీరంతా. మరి మీకు దమ్ముంటే రాజీనామా చేసి ఎలక్షన్ రా, ప్రజలు జవాబు చెప్తారు కదా. కడియం శ్రీహరి గారు పచ్చి మోసగాడు. ఏదో నేను పెద్ద క్యారెక్టర్ మనిషిని, నాకు బాగా క్యారెక్టర్ ఉందని చెప్పుకొని బిల్డప్ ఇస్తాడు. ఆయనంత పెద్ద చీటర్ని ఈ ప్రపంచంలో నేను చూడలేదు. ఎందుకంటే పార్లమెంట్ క్యాండిడేట్ గా మేము డిక్లేర్ చేసినప్పుడు పొద్దున వస్తాడు, కేసీఆర్ గారి దగ్గర బ్యాగులు తీసుకొని పోతారు, సాయంత్రం పోతాడు, పోయి కండవ కప్పుకుంటాడు కాంగ్రెస్ పార్టీ. ఇదా నీ క్యారెక్టర్? యువర్ చీటర్, యువర్ క్యారెక్టర్ లెస్ ఫెలో. నీకు క్యారెక్టరే లేదు. ఇంకా నువ్వు ఏదో పెద్ద నీతులు మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు. నీ స్టేషన్ పూర్ ఎలక్షన్లలో నువ్వు గెలుచుడు దేవుని గిరిగా, కానీ డిపాజిట్ తెచ్చుకో, డిపాజిట్ తెచ్చుకో. నువ్వే మొగలు అయితే పో. డిపాజిట్ కూడా రాదు. ఆ పరిస్థితిలో ఉన్నారు ప్రజలందరూ. వేచి చూస్తా ఉన్నారు. ఈ 10 నియోజకవర్గాలలో ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయని వేచి చూస్తా ఉన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం గోదావరి జిల్లాల పర్యటనకు వెళ్లారు. ఏలూరు జిల్లాలో వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలను ఆయన పరిశీలించారు. కొల్లేరు పరివాహక ప్రాంతాలను విహంగ వీక్షణం ద్వారా పరిశీలించారు.
తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో భారీ వరదలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో పంట నష్టం, ప్రాణ నష్టం, ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. ప్రభుత్వం పిలుపు మేరకు వరద బాధితుల సహాయార్థం ప్రముఖులు, సెలబ్రిటీలు, నేతలు, ప్రజలు భారీగా సీఎం సహాయ నిధికి భారీగా విరాళాలు అందిస్తున్నారు. ఈ క్రమంలోనే వరద బాధితుల కోసం తెలంగాణ పోలీసులు ఒక రోజు జీతాన్ని విరాళంగా ఇచ్చారు. తెలంగాణ పోలీసుల తరపున ముఖ్యమంత్రి సహాయ నిధికి 11,683,571 రూపాయలు విరాళం అందించారు. తెలంగాణ పోలీస్ అకాడమీలో ఎస్ఐ పాసింగ్ పరేడ్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డికి డీజీపీ జితేందర్ చెక్కును అందజేశారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ బుధవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. జూబ్లీహిల్స్ లోని రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లిన పవన్ సీఎంతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తెలుగు రాష్ట్రాలను వణికించిన వరదలపై ఇరువురు నేతలు చర్చించుకున్నారు. వరదల నేపథ్యంలో బాధితులను ఆదుకోవడానికి తెలుగు రాష్ట్రాలకు పవన్ కళ్యాణ్ భారీ విరాళాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలంగాణలోని వరద బాధితులను ఇటీవల ఆయన ₹1 కోటి విరాళం ప్రకటించారు. తాజాగా బుధవారం ఈ మొత్తానికి సంబంధించిన చెక్కును తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹1 ఇచ్చారు. అనంతరం వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపడుతున్న సహాయక చర్యలపై కొద్దిసేపు చర్చించినట్లు సమాచారం. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో మగ శిశువును కుక్కలు పీకుతున్న ఘటన తనను ఎంతో కలిచివేసిందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. కుక్కల దాడుల నియంత్రణకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. బోధన్లో మగ శిశువును కుక్కలు పీకుతున్నాయనే వార్త చదివి తాను ఎంతో ఆందోళనకు గురయ్యానన్నారు. ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. కుక్క కాటుకు రాష్ట్రంలో చిన్నారులు బలవుతున్నారన్నారు. పిల్లలను కుక్కలు పీకు తినడం, కుక్క కాటు మరణాలు సర్వసాధారణంగా మారిపోయాయని ధ్వజమెత్తారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఏడాది రాష్ట్రంలో 60,000కు పైగా కుక్క కాట్లు నమోదయ్యాయని లెక్కలు చెప్పారు. పదుల సంఖ్యలో ప్రాణాలు కూడా కోల్పోయారన్నారు. కనీసం యాంటీ రేబిస్ ఇంజెక్షన్లు కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంచలేకపోతున్నారని విమర్శించారు. వేగంగా వెళ్తూ నియంత్రణ కోల్పోయిన కారు రోడ్డు పక్కనే ఉన్న రెస్టారెంట్లోకి దూసుకెళ్లింది. అది కూడా మెట్లపై నుంచి ఆగ్రాలోని హల్దీరామ్ రెస్టారెంట్ వద్ద ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి నష్టం వాటిల్లకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మెట్లపై నుంచి రెస్టారెంట్లోకి దూసుకెళ్లి గేటు వద్ద ఆగిపోయిన కారు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రమాదం జరిగిన క్షణాల్లోనే ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వైరల్ అవుతున్న ఈ వీడియోను మీరు చూసేయండి. విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మవారిని సినీ హీరో సాయి దుర్గతేజ్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచనం ఇచ్చారు. అనంతరం విజయవాడ వాంబే కాలనీలో వరద బాధితులను దుర్గతేజ్ పరామర్శించారు. వాంబే కాలనీలో అమ్మ ప్రేమ ఆదరణ సంస్థ వృద్ధాశ్రమంలో వృద్ధులతో మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకున్నారు. వృద్ధుల సహాయార్థం 2 లక్షల చెక్కును ఆశ్రమానికి అందించారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. గత పాలకుల పాపాలు మనకు శాపాలన్న చంద్రబాబు. బుడమేరులో పూడిక తీయలేదు, గుంతలు పూడ్చలేదన్న ఆరోపణ. అందువల్లే విజయవాడకు కనివిని ఎరుగని వరదలు వచ్చాయని వివరణ. ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టిన బోట్లు వైసీపీ వాళ్లవేనని వెల్లడి. మీకు మీరుగా తప్పుకుంటేనే గౌరవం. బడాబాబులకు సీఎం రేవంత్ హెచ్చరిక. అక్రమ నిర్మాణాలను కూల్చేయడం తప్పదన్న సీఎం. కోర్టుల్లోనూ పట్టు విడవకుండా పోరాడతామని వెల్లడి. తెలంగాణ పోలీస్ అకాడమీ పాసింగ్ అవుట్ పరేడ్ లో సంచలన వ్యాఖ్యలు. తెలంగాణ సీఎంను కలిసిన ఏపీ డిప్యూటీ సీఎం. బుధవారం ఉదయం జూబ్లీహిల్స్ లోని రేవంత్ రెడ్డి ఇంటికి పవన్ కళ్యాణ్. వరద బాధితుల సహాయం కోసం ₹1 కోటి చెక్కు అందజేత. సహాయక చర్యలపై కొద్దిసేపు చర్చించిన నేతలు. మాజీ ఎంపీ నందిగాం సురేష్ ను పరామర్శించిన అనంతరం జైలుపేట మీడియాతో మాట్లాడిన వైఎస్ జగన్. రెడ్ బుక్ మీకే సొంతం అనుకోవద్దు. అధికార పార్టీ నాయకులకు మాజీ సీఎం హెచ్చరిక. బెంగళూరు ప్యాలెస్ లో కూర్చునే వాళ్లకు ప్రజల కష్టాలు ఏం తెలుసన్న ఏపీ మంత్రి. వర్షాలు వరదలతో ఏపీ ప్రజలు అల్లాడుతుంటే వైసీపీ అధినేత వైఎస్ జగన్ రాజకీయాలు చేస్తున్నారని మండిపల్లి ఎద్దేవా. కుక్కల దాడుల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్న మాజీ మంత్రి. పసికందును కుక్కలు పీకుతున్న ఘటన కలిసివేసిందన్న హరీష్ రావు. కుక్కలు పీకు తింటున్న ఘటనపై ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు లేదని విమర్శ. ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితికి చెందిన శాసనసభ్యుడు పాడి కౌశిక్ రెడ్డి ఘాటు విమర్శలు. కాంగ్రెస్ పార్టీలో చేరిన సొంత పార్టీ ఎమ్మెల్యేలపై నిప్పులు. వారికి చీరలు గాజులు పంపుతున్నారు. ఇవి వేసుకుని నియోజకవర్గాల్లో పర్యటించాలంటూ హితవు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A9 TV.